హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వే టు మీడియా. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు మనం చూసుకున్నట్టయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్. సాయంత్రం లోపు చంపేస్తామంటూ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్. హైదరాబాద్ లో ఉన్నాం, సాయంత్రం వరకు నిన్ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి హెచ్చరించారు. ఎవరు కాపాడుతారో చూద్దామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ రావడం ఇది ఆరోసారి. ఇవాళ కూడా బెదిరింపు కాల్ రావడంతో బీజేపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే రఘునందన్ రావు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఛత్తీస్గఢ్ నుండి కాల్స్, రెండు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రెండు వేర్వేరు నెంబర్లతో. తక్షణమే ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు, లేకపోతే సాయంత్రం లోపు నిన్ను లేపేస్తామంటూ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. తక్షణమే పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దాన్ని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అది ఉగ్రవాదుల లేక మావోయిస్టుల కోణంలో విచారణ చేపట్టారు. అలాగని ఎప్పుడు ఎన్ని కాల్స్ వచ్చినా మనం రఘునందన్ రావుకు ఏమి జరగకపోవడంతో నిర్లక్ష్యం వహించొద్దంటూ రఘునందన్ రావుకు పోలీసులు హెచ్చరించారు. అలాగే మరి ఉగ్రవాదుల, మావోయిస్టుల మరి అదును కోసం ఎదురు చూస్తున్నారా అంటూ ఆందోళన వ్యక్తమవుతున్నాయి. తొందరలోనే వారిని పట్టుకొని వారికి మీడియా ముందు హాజరుపరుస్తామని రఘునందన్ రావుకు హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తా. బాయ్.